కల్పించబడుతున్నది, ఊహించబడుతున్నది. ఆత్మలో ప్రపంచం ఊహించబడుతున్నది, కల్పించబడుతున్నది, ఆరోపింపబడింది. ఆత్మను గ్రహించవలసినట్లుగా గ్రహించకపోవటంతో ప్రపంచాన్ని ఊహిస్తున్నాను, మనసులో నిర్మిస్తూ చూస్తున్నాను. ఆత్మను ఆత్మగా సరిగ్గా గుర్తించినప్పుడు భ్రమ తొలగిపోతుంది. మత్తో వినిర్గతం విశ్వం అయ్యేవ లయమేషతి మృది కుంభో జలే వీచి కనకే కటకం ఎలా. ఏ విధంగా కొండ మట్టిలో కలిసిపోతుందో, తరంగం నీటిలో కరిగిపోతుందో, ఆభరణం బంగారంలో ఐక్యమైపోతుందో, అదేవిధంగా నాలో భాషించే ప్రపంచం నాలోనే లయమైపోతుంది. స్తంభంలో భూతం కనిపించినప్పుడు, మాయం అయిపోయినప్పుడు కూడా భూతం ఎక్కడి నుండో అక్కడికి వచ్చిందని కానీ తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయిందని కానీ అనలేము. అది కేవలం చూసేవాని భ్రాంతి మాత్రమే. కాబట్టి చూసేవాని మనసులో ఊహలో మాత్రమే ఉనికిని కలిగి ఉంటుంది. అయితే ఈ కనిపించిన భూతం స్తంభంలోనే కనిపించి అక్కడే లయం అయిపోతుందని చెప్తారా. తన అనుభవంతో నిర్గాంత పోయిన జనకుడు ఈ ప్రపంచం ఏ విధంగా అదృశ్యం అయిపోయిందో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. కార్యం ఏ విధంగా కారణంలో ఐక్యమైపోతుందో అదేవిధంగా ఈ విషయ సంబంధం మాత్రంగా స్ఫురించి జగత్ భ్రమ అంతా తనలోనే ఐక్యం పోయిందని స్పష్టం చేస్తున్నాను. అహో అహం నమో మహ్యం వినాశో యస్య నాస్తి బ్రహ్మాది స్తంభ పర్యంతం జగన్నా చేపి తిష్టతాః. అహో నేను అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నాను, నన్ను నేనే అభినందించుకుంటున్నాను. గడ్డిపోస మొదలు జగదీశ్వరుని వరకు ఇలా మొత్తం జగత్తంతా నశించినా నేను శాశ్వతంగా నాశరహితంగా ఉన్నాను. అద్భుతమైన తన అనుభవాన్ని, ఆశ్చర్యకరమైన తన అద్వైత స్థితిని ఇక్కడి నుండి 4 శ్లోకాల్లో చెప్తున్నారు శ్రీ జనకులు. దేశకాల వృతంగా భాషించే సమస్త జగత్తుకు అధిష్టానంగా ఏకంగా అద్వయంగా ఉన్న ఆత్మస్వరూపమే తానని చెప్తున్నారు. అత్యాశ్చర్యకరం, అత్యద్భుతమైన నన్ను నేనే అభినందించుకుంటున్నాను. అహో అహం సమామ్యహం. ఇదే గీతం ఈ 4 శ్లోకాల్లోనూ ఆలపింపబడుతుంది. ఆత్మానుభవం అద్భుతం, ఆశ్చర్యకరం మాత్రమే కాదు, అది పవిత్రము, దివ్యము, అత్యంత ఆహ్లాదకరం కూడా. కాబట్టి ఇది గౌరవించదగినది, ఆరాధించదగినది, పూజార్హమైనది. శుద్ధమైన చైతన్యము, నాశరహితము, అక్షరము జగదీశుడు, అతని జగత్తు ఆడే జగన్నాటకానికి రంగస్థలమే. ఈ ఆత్మ పాత్రలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ రంగస్థలం మాత్రం ఎప్పుడూ కాంతిమయంగా స్థిరంగా అలాగే ఉంటుంది. కాంతి అంటే తెలియబట్టడానికి ఉపయోగపడే తెలివి, చిత్తు. విద్యాత్మకమైన ఈ ప్రపంచ నాటకం జరుగుతూనే ఉన్నా ఈ ఆత్మ శాంతంగా అక్షరంగా నిత్యంగా ఉంటుంది. ఈ అనంతమైన ఆత్మనే నేను. ఇదే ఆత్మానుభవం. ఈ శ్లోకాల్లో ఉత్తమ పురుష ఏకవచన పదప్రయోగం జనకుడు తను తాను ఆత్మగా గుర్తించడాన్ని ధృవపరుస్తుంది. ఉపనిషత్తులన్నీ ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మం తెలుసుకున్నవాడు ఆ బ్రహ్మమే. ఇదే భావం. ఇంకా అందంగా వరాహ ఉపనిషత్తులో ఎలా వర్ణింపబడింది. అన్ని ప్రాణుల్లోనూ రూపంగా నివసిస్తూ నిత్యముక్తమై చైతన్య రూపంగా ఉన్న నాకు నేను నమస్కరించుకుంటున్నాను. సర్వ ప్రాణుల్లోనూ ఉన్నటువంటి సర్వభూతాంత స్థాయి అన్న
బహువచనంలో మొదలుపెట్టి ఏకవచనంతో ముగించడం ఇక్కడ వ్యాకరణ దోషంగా భావించాలి. నీలోనూ నాలోనూ అందులోనూ ఉన్న ఆత్మ ఒక్కటే అని నిశ్చయంగా చెప్పడం కోసం వేదాంతార్థంలో అలా వాడబడింది. ఇదే అర్థం వచ్చే శ్లోకం యోగా సిస్టంలో కూడా ఉంది. దీని భావం ఎలా ఉంది? నీకు నాకు నమస్కారం, ఇద్దరము చైతన్యమే, ఉన్నది చైతన్యం ఒక్కటే. ఈ బ్రహ్మమయ వాసన బలపడినప్పుడు ఆ మూడును నశించుకోను. క్రియ నశించినా చింత నశించినా వాసన క్షీణం. ఈ వాసనాక్షయం పేరే మోక్షం. దీనికినే జీవన్ముక్తి అందరు. సూర్యప్రకాశం ఉదయింపగా ఎంత అంధకార బంధురమైన రాత్రి అయినను సర్వదా నశించిపోనట్టే బ్రహ్మవాసన విజృంభించినప్పుడు ఈ అహంకారాధికములైన వాసన నీవు లయించుకో. సూర్యుడు ఉదయించినంతనే అంధకారము అందు సాగిపోవు. శౌర్యమునకు అనర్థమును ఎందునూ కారణం రాకుండా అట్లే ఈ అద్వితీయమైన ఆత్మానందరసం అనుభూతమైన వేళ సంసార బంధము ఉండదు. దుఃఖ సంబంధము గంధం కూడా ఉండదు. ప్రమాద నిర్బంధం ఏ కర్మబంధము ఇంకను అవశిష్టమై ఉండు. నేను ఈ కానవచ్చు దృశ్యములంతను లయింపజేసుకొంచు. బాహ్యాంబంతరముల జాగరూకుడవై ఉండి సత్తామాత్రము నీ ఆనందగణ స్వరూపమును చింతనము చేసు కాలక్షేపం చేయము. బ్రహ్మ విచారము విషయమున ప్రమాదము అజాగరూకత చేయరాదు. ఏలనన్నా బ్రహ్మకుమారుడు సనత్కుమారుడు ప్రమాదము మృత్యుని చెప్పాను. జ్ఞానైన పురుషునకు స్వస్వరూపాను సంధానమునందు ప్రమత్తుడగుటి కంటే మించిన అనర్థం వేరొకటి లేదు. ఏలనగా దీనివల్లనే మోహం కలుగును. ఆ మోహం వలన అహంకారము, దానివల్ల బంధము, ఆ బంధన వలన వ్యధయు కలుగును. కొరటైన స్త్రీ తనను ప్రేమించు తారపురుషుని చూసి అతని బుద్ధిని భ్రష్టం చేసి అతన్ని ఎట్లు పిచ్చివాన్ని చేసేదేను. అట్లే విషయములందు ప్రవర్తిల్లుతున్న విద్వాంసం చూసి ఆత్మ విస్మృతి అనేది బుద్ధి దోషములను కలిగించి భ్రష్టుని చేసి నీటిలోని నాశనం ఒక మారు ఇటునటు తొలగద్రోసను. అది క్షణమాత్రమైన ఒక మళ్ళా యథాప్రకారము ఎటు నీటిపై క్రమేను. అట్లే ఆత్మవిచారము చేయని పండితులు కూడా మాయ మరలా క్రమేను. అజాగరూకత కారణంగా లక్ష్యము తప్పి చేతి నుండి విడిపడి మెట్ల మీద పడిన క్రీడా కందుకు అంటే బంతి మెట్లుగా కింద వంకకే పరిమితమగును. ఎట్లు పోను కింద వంకకే పతితమగుతూ ఎట్లు పోవును. అట్టి చిత్తము తన లక్ష్యమును బ్రహ్మము దొలగి ఏ కొంచెం బహిర్ముఖమైనను అది అవిరామంగా క్రింది దశకే పడిపోసాగును. విషయమునందు తగులుకుని చిత్తము వారి గుణములను చింతనము చేయసాగును. ఆ చింతనము నిరంతరముగా సాగినప్పుడు వానిందు కోరిక జనించు. ఆ కోరిక వలన పురుషునకు విషయములందు ప్రవృత్తి కలుగును. విషయములందు ప్రవృత్తి వలన మానవుడు ఆత్మస్వరూప స్థితి నుండి దిగజారిపోను. ఒకమారు అట్లు పతనము గన్న మీదట అవిరతముగా అధఃపతనము సంభవమగును. అట్లు పతితుడైన పురుషునకు నాశమే కానీ ఉత్థాన స్థితి ఎందునూ చూడబడలేదు. కాబట్టి సర్వావస్థలకును కారణమైన సంకల్ప వృత్తిని విడిచిపెట్టవలను.
కాబట్టి వివేకవంతుడు బ్రహ్మవేత్తయునగు పురుషునకు సమాధి యందు బ్రహ్మత్తుడగుటను మించిన మృత్యు మరి ఒకటి లేదు. సమాహిత చిత్తుడైన పురుషుడే పరిపూర్ణమైన ఆత్మసిద్ధిని పొందగలుగును. కావున జాగ్రత్త వహించి చిత్తము సమాహితము స్థిరము కావించుకును. అసత్తును పరిహరించుట. జీవుని ఉండగానే కైవల్య పదము నందన పురుషునకు దేహత్యాగానంతరము కూడా కైవల్యముక్తియే కలుగు. కానీ భేద దృష్టి గలవానికి కలుగుదు. ఏలైనగా ఏ కొంచెం భేద దృష్టి గలవాడైను ఆ పురుషునకు యజుర్వేదము భయమునే చెప్పుతున్నది. ఎప్పుడైనా ఈ విద్వాంసుడు అనంతమైన బ్రహ్మం నందు ఆయన మాత్రం భేద దృష్టి వహించును. ఆ క్షణం నుండి అతనికి భయము ప్రాప్తించును. ఏలైనగా నా స్వరూప సంబంధము ప్రమాదము కారణముగానే అఖండమైన ఆత్మయందు భేదము ప్రత్యేకమైనది. స్మృతుల చేతను ఎన్నో యుక్తుల చేతను ఇది ఆత్మ కాదు నువ్వే నిషేధింపబడిన ఈ దృశ్య మానవులకు దేహాదులేంది ఎవడు ఆత్మబుద్ధి చేయను. ఆ నిషిద్ధ కర్మకు కర్త అయిన వాడు సూర్యుని వలె దుఃఖం మీద దుఃఖమును అనుభవించును. అద్వితీయ బ్రహ్మరూపమైన సత్వ పదార్థమును అన్వేషించేవాడు ముక్తుడై తన నిత్యమైన మహత్వమును ఇందులకు భిన్నముగా మిథ్యైన దృశ్య పదార్థముల వెంటబడివాడు నాశనం పొందును. ఈ స్థితి ఒక సాధుజన్ని సూర్యుని విషయం నందు చూడబడింది కూడా. సాధుజన్ని సూర్యుని ప్రసంగం సాంగోపత్యోపనిషత్తులో ఆరాధ్యంలో 16 ఇలాగా. బంధహేతులైన అసత్తు పదార్థముల వెంటబడ్డ మాని యతి ఎగువాడు ఈ సాక్షాత్ బ్రహ్మ పదార్థము నేనే అన్నట్టు ఆత్మదృష్టిలో స్థిరుడై ఉండవచ్చు. స్వానుభవపూర్వకంగా ఉత్పన్నమైన బ్రహ్మనిష్ఠ విద్యాకార్యముగా ప్రతి మానవకున్న ప్రపంచంలోకి సంబంధించిన దుఃఖమును హరించి పరమసుఖమును ప్రసాదించును. బాహ్య విషయముల చింతనము పురుషుని అందరి దుష్టవాసన రూపమైన ఫలంని అంతకంతకు పెరిగిపోనట్లు చేయను. కాబట్టి వివేకపూర్వంగా ఆత్మస్వరూపం తెలుసుకుని బాహ్య విషయమును పరిహరించి వేసు నిత్యము ఆత్మానుసంధానమే చేస్తున్నాను. బ్రహ్మ పదార్థమును నిషేధించి వేసిన మీద మనసులో ఆనందం కలుగును. ఆ మానసిక ఆనందం తీవ్రమైనప్పుడు పరమాత్మ సాక్షాత్కరించు. ఆ సాక్షాత్కారము రీతిగా సంభవమైనప్పుడు సంసార బంధం నశించుకో. ఈ విధంగా బాహ్య వస్తువు నిషేధము ముక్తికి మార్గము. సద్వస్తు వివేకము కలిగింది, శృతి ప్రమాణములను ఎరిగింది, పరమార్థ తత్వజ్ఞానం కలిగింది, పండితుడై ఉండి మోక్షాపేక్ష కలిగింది కూడా చిన్న పిల్లవాని వలె తన పత్రములకు కారణభూతములైన అసత్తు పదార్థమును బుద్ధిపూర్వకంగా ఎవడు గ్రహించును. దేహాదులకు అనాత్మ వస్తువులను ఆసక్తి గలవానికి ముక్తి రాదు. ముక్తులైన వానికి దేహాదులేందు అభిమానం ఉండదు. నిద్రించిన వానికి జాగ్రత్తావస్థ అనుభవం ఉండదు. జాగ్రత్త దశ ఉన్నవానికి నిద్రానుభవం ఉండదు. ఈ రీతి అవస్థలను వేరు గుణములను ఆశ్రయించును. చక్కగా చెబుతున్నాడు. ఆత్మనిష్టా విధానం అంట. స్థావరజంగమ పదార్థములు ఎన్ని కలవు అవన్నిటి లోపల వెలుపల వానికి జ్ఞాన స్వరూపం చేత తననే ఆధారభూతునిగా చూసుకొని ఉపాధులన్నిటినీ వీడి అఖండ పరిపూర్ణ రూపంలో నిలిచిండువాడు ఎవడు అతడే ముక్తుడు. అంతా నేనే నీవే నేను అలా ఉండిపోతున్నాం.
సర్వవిధముల సంసారధర్మ విముక్తి పొందుటకు సర్వాత్మభావము సర్వమును ఆత్మరూపంగా చూసినట్టు భావము కన్నా మిన్నయని ఎన్నదగు హేతు వేరుగా ఏదీనూ లేదు. నిరంతరము ఆత్మ దృష్టేందు నిలిచి ఉండటం వలన దృశ్యము గ్రహింపబడుకున్నప్పుడు బాధ్యతమైనప్పుడు ఈ సర్వాత్మభావం సిద్ధించు. దేహాత్మ బుద్ధి కలిగింది మనస్సులో బాహ్య ప్రార్థనలను ఆసక్తి కలిగింది వాని కొరకే నిరంతరము పాటుపడుతుండు వానికి దృశ్యం గోచరింపకుండా ఎట్లు సంభవమగును. కాబట్టి నిత్యానందమును కోరు తత్వేత సమస్త ధర్మ కర్మము విషయమును పరిత్యజించి నిరంతరము ఆత్మనిష్టండు తత్పరుడేండి తన ఆత్మేందు ప్రతీతమవుతున్న ఈ దృశ్య ప్రపంచమును బాధించుకున్నాను. అహంకార శక్తి అత్యంత ప్రబలమై ఉండు అంతవరకు ఏ పండితులను దాన్ని ఒక్కసారిగా నశింపజేయక ఏలైనగా నిరుకృత సమాధి స్థితిని పొందిన వారి ఎందుకు కూడా వాసన నుండి చూడబడింది కదా. మోహింపజేయగల శక్తి కల అహంబుద్ధి విక్షేప సిద్ధి ఆ ఆవరణ శక్తిని ఆ అహం బుద్ధితో అనుసంధింపజేసి దాన్ని బుద్ధి మానవుని విక్షిప్తిని స్థిరత్వం లేని వానిగా చేసేను. ఆవరణ శక్తికి పూర్తిగా నివృత్తి చేసుకొనక ముందు విక్షేప శక్తి మీద విజయం సాధింపగలుగుట చాలా కష్టం. పాలు నీరును వలె ద్రష్టయు దృశ్యమును వేరుపడిపోయినట్టు జ్ఞానము పాలు నీరు వలె దృష్టి దృశ్యం వేరుపడిపోయినట్టు జ్ఞానం స్పష్టంగా కలిగినప్పుడు ఆత్మేందు ఆవరించిన ఆవరణ శక్తి తనంతా నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ బ్రహ్మనే నేనే నీవు నీవే నేను అంతా నేనే అంత ఈ దేహం నేను కాదు నేను ఆత్మ అలా అనుకుంటా మనం ఉండాలి. జన్మ వృద్ధి పరిణతి మార్పు అపక్షయము వ్యాధి నాశమును షడ్వికారము లేనిది వినాశమందనిది విశ్వం యొక్క సృష్టి స్థితిలయములకు కారణమైంది నగు బ్రహ్మము నీవేని నీ మనసులో భావించుకును. నేనే బ్రహ్మను అనుకుంటా ఉన్నా. భేదరహితము పరిణామరహితము విస్తరంగ సముద్రము లేని నిశ్చలము నిత్యముక్తము విభాగరహితము నగు బ్రహ్మమవు నీవేని మనసులో భావం చేయాలి. తాను ఒక్కటియే ఉండి అనేక కారణమగుంది అన్ని కారణముల నిషేధించుటకు కారణభూతమగుంది. తాను మాత్రము కార్యకారణములు రెండింటి కంటేను భిన్నముగా ఉండినది అగు బ్రహ్మ పదార్థము నీవేని మనములు మన్నము చేసుకును. నిర్వికల్పము మహత్తరము నాశరహితమునై క్షరాక్షరము శరీరము జీవుడు రెండింటికంటే నువ్వు భిన్నమైంది నిత్యమై అవ్యయమై ఆనంద స్వరూపమై నిష్కలంకమై ఎప్పు బ్రహ్మమవు నీవేనని హృదయంలో భావించుకున్నావు. ఏది సర్వదా సత్వ ఈ సువర్ణములే నిర్వికారంగా నుండి భ్రాంతివలసిన ఆ సువర్ణ వికారములకు కటక కుండలాదుల వలె నానావిధ నామరూప గుణములు వికారముల రూపమును భాషలుతుండును. ఆ బ్రహ్మమునే నీవు అని చిత్తంలో చింతనము చేయను. తనకంటే పరమైంది ఏది లేనిదే తానే పరము కంటేను అవ్యక్త ప్రకృతి కంటేను పరమైనది ప్రత్యగ్రూపమై ఏకరసమై సర్వాంతరాత్మై సత్యతానంద స్వరూపమై అనంతము అవ్యయము నగు బ్రహ్మ పదార్థం నీవేని నీ అంతఃకరణలో భావించుకుని బుద్ధి చెప్పిన ఈ విషయము నీ బుద్ధి చేత వేదాంత సంబంధము ప్రసిద్ధముల యుక్తుల మూలమున స్వయంగా మనములో విచారణ మనస్సు అట్లు చేసిన హస్తగతమైన జలములే
సంశయ సంశయ విపర్యయ రహితమైన తత్వబోధము కలుగును. సైన్యము నడుస్తున్న మహారాజులే భూతముల సంఘాత రూపములు ఈ శరీరం మధ్య ముందు ఉన్న స్వయం ప్రకాశ రూపమైన విశుద్ధ తత్వము తెలుసుకుని సర్వదా తన్మయ భావంతో నుండి దృశ్యవర్గమునంతను ఆ బ్రహ్మం నుండి విలీనం చేయము. సత్తు అసత్తుల కంటే విలక్షణమే అద్వితీయమే సత్యమైన ఆ పరబ్రహ్మం బుద్ధి రూప గుహయందు విరాజిల్లుతుంది. ఈ గుహయందు ఆ పరబ్రహ్మం తోడ ఏకరూపమై ఉండువాడు మరలా ఈ శరీర రూపమైన గుహలో ప్రవేశింపడు, అనగా అతడు మరలా జన్మను పొందడు. వాసన పరిత్యాగం. ఆత్మవస్తు పరిజ్ఞానం కలిగిను నేను కర్తను నేను భోక్తను అన్నట్టు రూపంలో దృఢంగా నిలిచింది జన్మన రూపమగు సంసారము జనన మరణ రూపమగు సంసారమునకు కారణమునట్టి ప్రబలమైన అనాది వాసన ఏది కలదు? దాన్ని ప్రత్యేక దృష్టితో అంతరిక దృష్టి ఆత్మస్వరూపం నందు స్థిరుడైన మానవుడు ప్రయత్నపూర్వకంగా తొలగించుకున్నాడు. ఏలయనగా లోకంలో వాసన క్షీణించుకుని మూడు ముక్తి అని తెలిసినారు. దేహేంద్రియాదులను జీవునకు నేను నాదే అహంకార మమకార భావము ఏవి కలవో దాన్నే అధ్యాసము అందురు. పండితులైన వాడు ఆత్మనిష్ట మూలమున ఈ అధ్యాస దోషము తొలగించుకోవాలి. ప్రత్యేగాత్మ స్వరూపుడైన తాను తన బుద్ధికి దాని వృత్తులకు సాక్షిగా నెరిగి అది నేనే, ఆ బ్రహ్మ పదార్థం నేనే అన్నట్టు సమీచీనమైన వృత్తిని అవలంబించి దాని సాయమున అనాత్మ వస్తువులందు విస్తరించిన ఆత్మబుద్ధిని పరిహరింపవలను. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఈ మూడింటిని వీడి ఆత్మేంద్రి ఏర్పడిన సంసార సంబంధమైన అధ్యాపమును వీడుము. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన ఈ మూడింటి మూలంగానే జీవునకు కలగవలసిన విధంగా జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మవేత్తలైన పురుషులు ప్రబలమైన ఈ వాసనాత్రయమును సంసారమును కారాగారం నుండి విముక్తులు పొందగోరు వాని పాదములందు తగిలి ఉన్న ఇనుప సంఖ్యలో అని చెప్పి ఉన్నారు. కాబట్టి దీని నుండి విముక్తి పొందిన వాడు మాత్రమే మోక్షము పొందును. జలాదుల సంపర్కం కారణంగా ఏదియో అన్యమైన దుర్గంధ భూయిష్టమైన పదార్థం చేత ఆచ్ఛాదితమై లోపల నడిగి ఉన్న ఆ గురువు యొక్క దివ్య సుగంధము ఆ పదార్థమును అరుగదీసియో తోమియో తొలగించని మీదట మరలా ఎట్లు స్పష్టంగా బహిర్గతము కాసాగును. అట్లే అంతఃకరణమందు నెలకొని అతీతరములైన దుష్టవాసన అను ధూళి చేత నాసాదితమై ఉన్న పరమాత్మవాసన బుద్ధి యొక్క తీవ్ర సంఘర్షం వరవిడి చేత ఆ యచ్ఛాదను తొలగిపోగా పరిశుద్ధమై చందన గంధములే స్పష్టంగా ప్రతీతము కాసాగును. ఆత్మ కాని వాని వాసనలు అనాత్మవాసన చేత ఆత్మవాసన తిరోహితమై ఉన్నది. కావున నిరంతరము ఆత్మనిష్ట వహించి ఉండటం వలన ఆ అనాత్మవాసన నశించుటయు అప్పుడు ఆత్మవాసన స్పష్టంగా ప్రతీతమొకటయు సంభవం. మనసు ఎంతగా అంతర్ముఖమవుతుందో అంతగా బాహ్యవాసనను విడనాడుతుంది. వాసన నిశ్శేషంగా ముక్తములైనప్పుడు ప్రతిబంధరహితమైన ఆత్మానుభవం కలుగనారంభిస్తుంది. అధ్యాస నిరాశను చిత్తవృత్తులు నిరోధించుకొని నిరంతరము ఆత్మస్వరూపం నుండి స్థితుడయ్యుండుట వలన యోగి అయిన వాని మనస్సు నశించును, వాసనలు క్షీణించు. కావున సాధకుడా నీ అధ్యాస దోషము నివృత్తము చేసుకుని రజోగుణము సత్వగుణము ఈ రెండింటి చేతను తమోగుణమును సత్వగుణము వలన రజోగుణమును శుద్ధ సత్వగుణమును నశించింది. కావున శుద్ధ సత్వమును ఆశ్రయించి నీ అధ్యాసమును విడనాడము.
నీ అధ్యానము ప్రారంభమే శరీరము పోషించము నిశ్చయించుకుని నిశ్చల భావంతో ధైర్యం వహించి స్వప్రయత్నంగా అధ్యాసమును వీడుము. అధ్యాసము విన్నాడము, అలాగే అధ్యాసము విన్నాము. నేను జీవుని కాను, పరబ్రహ్మం నన్ను ఈ విధంగా నీలో జీవభావం నిషేధించుకుంటూ వాసనాత్రయం యొక్క తీవ్రతో ప్రాప్తమైన జీవత్వములకు సంబంధించిన అధ్యాసమును వీడుము. శృతి చేతను, యుక్తి చేతను, స్వానుభవం చేతను ఆత్మ యొక్క సర్వాత్మకత్వమును గుర్తించి ఇప్పుడు భ్రాంతివశము ప్రాప్తమైన నీ అధ్యాసమును వీడుము. బోధవంతుడైన మునికి ఒక వస్తువు గ్రాహ్యము త్యాజ్యమును కూడా కాని కారణమున కర్తవ్యం ఏది ఉండదు. కావున నిరంతరముగా ఆత్మనిష్ట వహించి ఆత్మేందు కలిగిన అధ్యాసమును త్యజింపుము. తత్వమసి సాందోపనిషత్తు 6:8 6/8 అంటే 6వ అధ్యాయంలో 8వ శ్లోకం. ఆదిగా గల మహావాక్యంలో కలిగిన బ్రహ్మం యొక్క ఆత్మ యొక్క ఏకత్వ పరిజ్ఞానంతో బ్రహ్మనందు ఆత్మబుద్ధిని బలపరుచుకుంటుకై నీ అధ్యాసనమును తొలగించుకును. ఈ శరీరమందు కలుగుతున్న నేను అన్నట్టు అహంభావము నిశ్శేషంగా సమసిపోవనంత వరకు యుక్తమైన చిత్తముతో సావధానంగా నీ అధ్యాసమును తొలగించుకొనుచుండుము. జీవుడు జగత్తు రెండునూ ఒక స్వప్నంలో గోచరించినంత వరకు ఓ విద్వాంసుడా నీ ఆత్మలో ఏర్పడిన ఈ అధ్యాసమును నిరంతరము తొలగించుకొనుతూనే ఉండము. దేహము, ప్రాణము, ఇంద్రియములు, మనసు, బుద్ధి అన్ని ఉపాధులతో దేనితో యోగి యొక్క చిత్తవృత్తి సంయోగమును పొందును, దాని భావమునే అతడు పొందును. ఎందుకంటే 2సారి చదువుతున్నాను. నేను పరమాత్మని అంటే పరమాత్మగా మిగిలిపోతాము అని. మునియగు వాని చిత్తము ఈ ఎల్ల ఉపాధుల నుండి నివృత్తమైనప్పుడు అతనికి పూర్తిగా ఉపరమణ సుఖము స్పష్టంగా గోచరింపును ఆరంభించింది. దానివల్ల అతని చిత్తమందు సచ్చిదానంద రసానుభవము వెల్లివెరింది. వైరాగ్య నిరూపణము. విరక్తులైన పురుషుడు బాహ్యముగాను అంతరికంగాను కూడా త్యాగము చేటి యుక్తము. విరక్తులైన వాడు మోక్షమును పొందు కోరికతో సంగమును బాహ్యముగాను అంతరికంగాను కూడా సృజించలేము. ఇంద్రియములకు విషయములతోటి బాహ్య సంపర్కమును అహంకారమునగువానితో తోడా అంతరిక సంపర్కమున ఈ రెండింటినీ బ్రహ్మనిష్ట గల విరక్త పురుషుడు మాత్రమే ప్రజించగలడు. ఓ పండితుడా, వైరాగ్యము, జ్ఞానము అన్నవి పక్షికి 2 రెక్కల వలె మోక్షమును కాంక్షించడానికి 2 రెక్కలగును. ఆ రెండిలోనూ ఏ ఒక్కటి లేకపోయినా మిగిలిన ఒక్క రెక్కతో మోక్ష సౌదపు చట్టాలిక మీదకు అధిరోహింపగలుగుట సంభవము కాదు. అనగా మోక్షమును పొందవలన జ్ఞాన వైరాగ్యము 2 అపేక్షితములై యుగును. మీది మిక్కిలి వైరాగ్యము గలవానికి సమాధి స్థితి ప్రాప్తించును. ఆ స్థితిని పొందిన వానికి దృఢమైన జ్ఞానం కలుగును. దృఢమైన జ్ఞానం కలవానికి సంసార బంధ విముక్తి కలుగును. అట్లు సంసార బంధ విముక్తిని గలవానికి నిత్యానందానుభవం ప్రాప్తించును. జితేంద్రుడైన కృష్ణకు వైరాగ్యం కన్నా మించి సుఖమునివ్వగలిగింది ఏదియో నాకు గాంధారు. ఆ వైరాగ్యం విశుద్ధమైన ఆత్మజ్ఞానంతో కూడింది. అయ్యనేని విద్య సామ్రాజ్య సుఖమును ఇయ్యగలదేను. ఇది నిరంతరము చర్చించబడు ముక్తికాంత యొక్క ద్వారము కావును. ఓ వత్స, నీవు నీ కళ్యాణం కొరకు ఎల్ల పంకల నుండి ఇచ్చారహితుడివై సర్వదా సచ్చిదానంద పరబ్రహ్మం నందే బుద్ధిని స్థిరపరుచుకును. విషయములు విషము ఉంటుంది, వాని మీద ఆశను వీడుము. ఏలైనగా ఇది స్వరూప విస్మృతి రూపముకు మృత్యునకు మార్గము.
జాతి కులము ఆశ్రమము ఉన్న వాని మీద అభిమానమును వీటి దూరము నుండి కర్మలకు ఒక నమస్కారం చేయండి. దేహాదులకు అసత్ పదార్థం నందు ఆత్మబుద్ధిని మాను. ఆ ఆత్మయందు అహంబుద్ధి కలిగిండు. ఏలైనగా నీవు సర్వద్రష్టు మలరహితుడు ద్వైతరహితుడు నాకు పరబ్రహ్మవు. ధ్యాన విధి. చిత్తమును దృఢముగా నిర్లక్ష్యమైన బ్రహ్మమునందు నిలిపి బాహ్యేంద్రియమును వాని విషయము నుండి మర్దించి వాని స్థానమునందు స్థిరపరచుకును. శరీరమును నిశ్చలముగా నిలిపికొను. దాని స్థితిని గుర్చి కలపవలసు. ఈ విధముగా బ్రహ్మమును ఆత్మను ఏకము గావించి తన్మయం వహించి అఖండముగా అహర్నిశమును మానసికంగా ఆనందపూర్వకంగా బ్రహ్మానంద రసమును గ్రోలుము. పొల్లు విషయముల వలన ప్రయోజనమేమి? దుఃఖమునకు కారణభూతమగునది మోహరూపమైనది నాకు అనాత్మ చింతన మాని ఆనంద స్వరూపమైన ఆత్మచింతనము చేయాలి. అది సాక్షాత్తు ముక్తికి హేతువైంది. స్వయం ప్రకాశమే సర్వసాక్షి అనిత్య పదార్థములన్నిటికన్నా భిన్నమైంది. నిరంతరము విజ్ఞానమై కోసం నందు విరాజులుతుండు. నీ పరమాత్మని లక్ష్యముగా చేసుకుని దీన్ని అఖండ వృత్తితో తైలదారు వలె ఆత్మభావంతో చింతనము చేయండి. ఇతర ప్రతీతులు ఏమీ లేని విధమును అఖండ వృత్తితో ఈ ఒక్కదాన్నే చింతనము చేసు యోగి ఎగువాడు దీన్నే స్వస్వరూపముగా స్పష్టంగా గుర్తింపాలి. ఈ విధముగా ఈ పరమాత్మ ఆత్మభావమును బలపరుచుకొంచు. అహంకారాదులందు ఆత్మబుద్ధిని మాంసు. వాని ఎల్ల శరీరం కంటే భిన్నములైన ఘటాపటాదులను ఒలే ఉదాసన వహించి ఉండవలను. సర్వసాక్షి జ్ఞాన స్వరూపముగా ఆత్మేందు తన సుప్త చిత్తమును లగ్నమనొచ్చి క్రమక్రమంగా నిశ్చలత్వము సాధించుకొంచు కడపట సర్వత్రా తన్నే నిండి ఉన్నట్టు దర్శింపను. అంతా నేనంత. తన యజ్ఞానము చేత కల్పితమైన దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, అహంకారము ఆదిగా గల ఎల్ల ఉపాధులను లేనిదే అఖండమైనదేగా ఆత్మను మనోకాశములే సర్వత్రా నిండి ఉన్నట్లు చూడగలను. ఘటము, కలసము, ధ్యానపు గాది, సూర్యమున్నగు 100 కొలది ఉపాధులు ఏమీ లేనిదే ఆకాశము సర్వదా ఒక్కటిగానే ఉండును. ఉపాధులు అనేకమైన కారణంగా అది అనేకం కాదు. అట్లే అహంకారాదులకు ఉపాధులు ఏమీ లేక పరమాత్మ ఒక్కడే అయి ఉండును. బ్రహ్మ మొదలు స్తంభము వరకును గల ఉపాధులెల్లా మిద్ది కావున తను సర్వదా ఒకటి ఉండి పరిపూర్ణమైన ఆత్మస్వరూపంగా చూస్తుంది. మనం ద్వంద్వాతీతంగా ఉండిపోవాలి. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటం తప్పించి జన్మ వచ్చింది, మరణం ఖాయం. అన్నింతలో విడ్డూరాలు, ప్రతి పలుకు, ప్రతి విచారణ, ప్రతి తత్వం కూడా బ్రహ్మే కదమ్మా. శారీరక మానసిక ఆరోగ్యాలు బ్రహ్మే, అనారోగ్యాలు బ్రహ్మే, స్థిరమైన మనసు బ్రహ్మే, చంచలమైన మనసు బ్రహ్మే, వృద్ధి క్షయం అంతా బ్రహ్మే. లాభ నష్టాలే కాదు, సుఖ దుఃఖాలే కాదు, నవగ్రహాలే కాదు, పంచభూతాలే కాదు, 14 లోకాలు కాదు, 14 లోకాల్లో ఉన్న జీవులు కూడా బ్రహ్మే కదమ్మా. మనకి ఇష్టం అని ఏమీ లేదు, హితం కాంది ఏమీ లేదు. అలా ఊరుకుండిపో, నీతోనూ ఉండు. సుఖమని, దుఃఖమని, లాభం నష్టమని, చేతన అచేతనని, భేదభావాలు ఏమీ లేవు. సమత్వంగా అలా ఉండిపో, సమర్థితో ఉండు. అదే బ్రహ్మంగా ఉంటాం. అన్ని ఆహారాలే కాదు, ప్రతి ఆలోచనే కాదు, శక్తులు, యుక్తులు, ప్రతి జీవి పుట్టుక మరణం అన్ని ప్రకృతి వికృతి అంతా బ్రహ్మే. అకామ్య కర్మలు కూడా, ప్రతి ఆకర్షణలు, అన్ని వికర్షణలు కూడా, అందాలు, అందవిహేంది ఏది కాదు. ఇంతానే సృష్టి, జగత్, స్వప్న, సుషుప్తి అన్ని దశలు కూడా బ్రహ్మే కదమ్మా. అన్ని కాలాలు, అన్ని ఋతులు ఏది కదమ్మా, అన్ని బ్రహ్మే. 27 నక్షత్రాలు, 12 రాసులు ఏది కాదు, అన్ని వారాలు, అన్ని నెలలు, సంవత్సరాలు, 60 ప్రభావ ఇవన్నీ కూడా, అన్నీ కూడా, అన్ని రోజులు, అన్ని విద్యులు, అవిద్యులు అన్నీ ఏది, తర్కాలు, వితర్కాలు ఏది కాదు. ఏదైనా సరే బ్రహ్మంలోంచే వచ్చింది. బ్రహ్మే ఆధారం. జ్ఞానమే కాదు, అజ్ఞానమే కాదు, తెలుసుకుంటమే కాదు, తెలియకపోవటమే కాదు, తెలియజేయటమే కాదు, తెలియచేయకపోవటమే కాదు, అన్ని రకాలు వృక్ష సంపదలే కాదు, రంగులు, అన్ని రకాల మనస్తత్వాలు, పర్వతాలు, పాటల, పద్యాలు,
శ్లోకాలు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాం, ఎన్ని నాటకాలు, ఎన్ని సినిమాలు, ఎన్ని రకాలుగా. మొత్తం సంపద అంతా ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మం నుంచి వచ్చింది. ఈ తయారు చేయటాలు, ఈ ఇంజనీర్లు, అసలు ఈ ఏది కాదు, అన్నీ కూడా పరమాత్మలోంచి వచ్చింది. అంతా పరమాత్మ నుంచి తెలుస్తున్నాయి. అన్ని దేవాలయాలు, తీర్థయాత్రలు అన్నీ కూడా బ్రహ్మే కదా. ఉద్యోగాలే కాదు, విద్యాలయాలు కాదు, గ్రంథాలయాలు కాదు, పంచాయతీలే కాదు, శ్మశానాలే కాదు, ప్రదేశాలే కాదు, ఈ వాతావరణం ఏంటి, అన్ని దేశ కాలాలు అన్నీ కూడా పరమాత్మ నుంచి వచ్చింది. అన్ని ఖండాలు, బంగాళాఖాతాలు, అన్ని ఖాతాలు కూడా, హిందూ మహాసముద్రమే కాదు, మొత్తం సృష్టి యావత్తు నిండి ఉంది బ్రహ్మం. బ్రహ్మం అంతటా ఉండి ఒక భాగం సృష్టిగా పరిణమించింది. మిగిలిన 3 భాగాలు కూడా అలాగే ఉండిపోయింది. సృష్టి కూడా మళ్ళీ యుగాంతరాలకు మళ్ళీ మొదలెట్టింది. మళ్ళీ బ్రహ్మంలో లయం, మళ్ళీ బ్రహ్మంగా మొదలెడుతుంది. మళ్ళీ సృష్టి కృతయుగాలు, తేత్రయుగాలు, ద్వాపరయుగాలు, కలియుగాలు అన్నీ బ్రహ్మే కదమ్మా. మంచి చెడు, విందులు, వినోదాలు, ఏది కాదు రంగరంగ వైభవంగా జరిగి అన్నీ ఏది జరగనివ్వండి. అంత హఠాత్తుగా మరణించామనుకోండి, మరి ఏం చేయలేం కదా. అంతకుముందు విధి ప్రకారం చేసుకొచ్చినాయే కదా అన్నీ. ప్రతి ఉపవాసాలు, జాగరణలు, శివరాత్రులు, ప్రతి విఘ్నేశ్వరుడి పూజే కాదు, దీపావళి కాదు, సంక్రాంతి కాదు, అసలు ఏ పూజలు కాదు, ఏ వ్రతాలు కాదు. కాలానికి అతీతులు భగవంతుడు, కాలాతీతుడు, గుణాతీతుడు. జన్మం లేకుండా చేసుకుని మనం ఉండటమే మనకు ముఖ్యం తప్పించి ఏది చూసినా భగవంతుడా నీదే కదా, నీదే కదా, నీదే కదా నా మూలానికి వెళ్ళిపోవాలి. మనకి మూల వస్తువుతో ఉండాలి. అన్ని అవతారాలు, శివుడేంటి, విఘ్నేశ్వరుడేంటి, సీతారామ లక్ష్మణ భర్త శత్రుఘ్న ఆంజనేయ స్వామి, శివుడు, పార్వతి, లక్ష్మీ, సత్య, విఘ్నేశ్వరుడు, నాయకుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అనేక రకాల ఏ అవతారమైనా సరే సర్వ ప్రాణులు, ప్రాణ ప్రదాతే చైతన్యం కదా. ఉపకరణాలు, మన యొక్క స్కూళ్ళు, కాలేజీలు, అసలు ఏది కాదు. ముక్కోటి దేవతలే కాదు, స్వయంభూ విగ్రహాలే కాదు, ప్రతిష్ఠ విగ్రహాలే కాదు, అన్ని మాసాలు, అన్ని 18 పురాణాలు, ఉపనిషత్తులు, పుణ్యమాసాలు, అన్ని మాసాలు కూడా, ఋతువులు, ఉత్తరాయణాలు, దక్షిణాయనాలు, కులం, గోత్రాలు, వర్ణాశ్రమ ధర్మం, అన్నీ తల్లిదండ్రులు, సమస్తం బంధాలు కూడా అన్నీ. ఇష్టలు లేరు, ఇష్టలు లేరు, అందరూ బ్రహ్మే. వినయంగా ఉంటారేంటి, ఎదురు తిరగటేంటి, అన్నీ విడుదలయ్యేదేంటి, ఊరుకుంటారేంటి, అన్నీ బ్రహ్మాలు. నవద్వారాలు, మనలో ఉన్న నవద్వారాలు బ్రహ్మే. షట్చక్రాలు బ్రహ్మం కానీ ఏముందమ్మా. ప్రపంచానికి అంతటికి అధిష్టానమైన బ్రహ్మం మూలాధారంగా సహస్రారం వరకు ఉంటుంది. మూలాధారం నుండి సహస్రారం వరకు వ్యాపించున్న బ్రహ్మే. మనలో అన్ని ద్వారాలు బ్రహ్మే. అన్ని గదుల్లోని అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు బ్రహ్మే కదమ్మా. మూలాధారం, స్వాధిష్టానం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఆజ్ఞ, అనాహత, విశుద్ధ, సహస్ర, అన్ని చక్రాలు బ్రహ్మే కదా. శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు బ్రహ్మే కదమ్మా. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ బ్రహ్మే కదా. ప్రతీది కోరేది, కోరబడేది, కోరేవారు ఏది కదమ్మా. ద్రష్టాదృక్కు దృశ్యం బ్రహ్మం కదా. తపస్సులు, ధ్యానాలు, సాధనలు అన్నీ బ్రహ్మం కదా. అన్ని రకాల ఉద్యోగాలు, ఉపాధులు, ఏది వృత్తులు, వ్యాపారాలు ఏది చేసినా చైతన్యంలో ఉంటే వచ్చమ్మా. యజమానులని, గృహాలని, రాజులని, మంత్రులని, ఇమ్యూనిస్టులని ఏది కాదు. అందరూ ఇంజనీర్లని, డాక్టర్లని, ఏ వృత్తైనా బ్రహ్మే. బ్రహ్మలోంటే వచ్చాం మన అందరం. సత్యం, ధర్మం, న్యాయం, నీతి అన్నీ బ్రహ్మే. త్రిగుణాతీతుడు బ్రహ్మ, త్రిగుణ రహితుడు. ఆయన మహానుభావుడు. వ్యక్తంగా ఉన్నాడు, అవ్యక్తంగా ఉన్నాడు. ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం, ప్రతి పదమే కూడా బ్రహ్మ. సావులు, పుట్టుకులు అంతా బ్రహ్మ. అన్ని భాషలు భగవంతుడిలోంచి వచ్చినాయి. లేకపోతే మనం ఏం చేయగలం? ఏ భాష మనకొచ్చు? అంతా భగవంతుడు పంపిణీ. ఇవన్నీ మార్పు చెందేది, చెందందే కూడా బ్రహ్మే. భాషలు, వాక్యాలు, శబ్దోచ్చారణలేంటి, తెలుగు భాషే కాదు, ఇంగ్లీషే కాదు, హిందీలే కాదు, కన్నడం, మలయాళం, ఇంకా మిగిలిన భాషలన్నీ నాకు చెప్పడం రాదు. అన్ని భాషలు కూడా చైతన్యంలోంచి వచ్చినాయి కదా. వ్రాయటమే కాదు, ముద్రించడమే కాదు, పుస్తకాలే కాదు, గ్రంథాలే కాదు, సాధువులు, సామాన్యులు,
అందరూ ఈ పట్టణాలు, నగరాలు, గ్రామాలు, అసలు ఏది కాదమ్మా, సృష్టి యావత్తు కూడా తానై ఉండిపోయింది. అంతా చైతన్యంగా జరిగిపోతాను అంతే. సృష్టి, స్థితి, లయం అన్నీ ఆ భగవంతుడే. అది మధ్యాంతరహితుడు, తుది లేదు, మొదలు లేదు. ఈ పుష్కరాలు, ఫలితాలు, అబ్బా ఇంకా అసలు ఏమని చెప్పను. వ్యాకరణాలే కాదు, ఈ భాషలే కాదు, జ్ఞాపకాలు ఉంటాం, మర్చిపోవటం. ఇంకా మర్చిపోవటం బ్రహ్మం కదా, జ్ఞాపకం బ్రహ్మం కదా. బ్రహ్మం గురించి రాయించుకునేది బ్రహ్మం కదా, బ్రహ్మం గురించి తెలియజేసేది బ్రహ్మం కదా, ఆచరించేది, అనుభవం చేసేది, అనుభవింపజేస్తుంది కదా. నేను పరమాత్మని. ఈ నమస్కారాలే కాదు, దేవుళ్ళే కాదు, ఆశీస్సులే కాదు, పసుపిల్లే కాదు, అల్లర్లు, ఆటలు, క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, మంత్రాలు, పంచకోశాలు, పంచబ్రహ్మలే కాదు, సృష్టి యావత్తు అన్ని అవతారాలు కూడా బ్రహ్మే కదమ్మా. శుభ్రాలు బ్రహ్మే, అశుభ్రం బ్రహ్మే. స్వచ్ఛంగానే ఉంటుంది, ఒక్కొక్క నీరు స్వచ్ఛంగా ఉంటుంది, ఒక్కొక్క నీరు ఇంకోరం. ఏది కాదు, నదులన్నీ కదా, సముద్రాలన్నీ కదా, ప్రతి హృదయం బ్రహ్మం కదా. కర్తృత్వం, భోక్తృత్వం ఏది, చేసేది, చేయబడేది, పిలిచేది, మాట్లాడేది ఏది, జీవించున్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు, 14 లోకాలు, ఆ లోకం, ఈ లోకం అని కాకుండా అన్ని లోకాలు, అతల విత్తల సుత్తల తలాతల పాతాళ లోకాలు కింద. భూలోకం, భోర్లోకం, సూర్లోకం, మహాలోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, పై లోకాలు. అన్ని లోకాలు భగవంతుడు కదా. భగవంతుడు లేనిది ఏముందమ్మా. భాగవత రామాయణాలే కాదు, అన్ని, ప్రతి శబ్దం బ్రహ్మే, ప్రతి వాక్యం బ్రహ్మే, ఖండాఖండంగా ఉన్నాయి బ్రహ్మే. శిఖరాలు, గోపురాలు ఏం కాదమ్మా, విగ్రహాలు, పూజలు అన్నీ. నాకు అందు గురించే అన్నీ ఒకేలా ఉంటుంది. ఏదైనా అలా ఉండిపోతానంతే. హాయిగా షికారుకి వెళ్ళినా అలాగే ఉండిపోతాను నేను. విహారయాత్రలే కాదు, విజ్ఞానయాత్రలే కాదు, మాట్లాడేది, వినిపించేది, వినేది అన్నీ తానుగా ఉండిపోతాను. చెల్లించింది అన్నీ కూడా దేనికి అంటకుండా అలా తాపత్రయాలు కాదు, ఆరాటాలు కాదు, అన్నీ బ్రహ్మే. మనందరిలో ఉన్నది ఒక్కటే శుద్ధాత్మమ్మ, అదే చైతన్యం. కాబట్టి మన అందరూ కూడా బ్రహ్మలో అని తెలియబడుతుంది. మన శరీరాల్లో ఏ ఇంద్రియాలు పనిచేసినా దానిలో ఉన్నది బ్రహ్మే. అన్ని నడతలో బ్రహ్మే, అన్ని పనులు బ్రహ్మే. ఎలా జరిగినా, ఎలా ఉన్నా, ఎలా జరగబోయినా అంతా బ్రహ్మే. చేతలో, మాటలో, బ్రహ్మ గుర్తింపులో ఉంటాం, అన్నీ బ్రహ్మే. అన్నీ బ్రహ్మ గుర్తింపులో ఉంటాయి. మనం ప్రతి శరీరం కూడా బ్రహ్మే కదా. నిజంగా ఉన్నదంతా బ్రహ్మే అని తెలియబడుతుంది. జన్మరణాలు అన్నీ డాక్టర్లు బ్రహ్మం కదా, ఇంజనీర్లు బ్రహ్మం కదా, ఈ చదువులు బ్రహ్మం కదా, ఈ డిగ్రీలు బ్రహ్మం కదా, అన్నీ ఆ భగవంతుల్లోంచి వచ్చినాయే. నిత్యానందంగా ఏకాత్మంగా ఉంటున్నాం, అంతా ఏకాత్మంగా ఉంటున్నాం, శాంతంగా. నేనే లేదు, నువ్వు లేదు, నేనే నువ్వు, నువ్వే నేను, అంతా బ్రహ్మే. కాలం, కర్మం, జగత్తు, ద్వైతం, దృష్ట, అదృష్టం అన్నిటికీ మూలం బ్రహ్మే. పరిపూర్ణంగా, సంతృప్తికరంగా, హాయిగా ఉంటున్నాం. మరి ఈ బ్రహ్మం సుఖప్రదమైందమ్మా. నిరంతరం కూడా సర్వకాశ్వరావస్థలు ఉన్నది చైతన్యం అనేది తెలియబడ్డంది, పరమసత్యం. మనము సత్యాత్మగా ఉండిపోతున్నాం. సర్వవ్యాప్తమైందని తెలిసింది. చిన్మయత్వంగా, పరమ మూలంగా, సర్వజ్ఞానంగా అన్ని బ్రహ్మని తెలిసింది. చలంగా నిలిచిపోతుంది. అష్టాత్రము నిందుని వాక్యామృతాలతో జనక మహర్షి, జనక రాజర్షి అజ్ఞానం పటాపంచలేంది. తెలుసుకునేవాడు, తెలుసుకోవటం, తెలియబడి ఈ త్రిపుడు ఒక్కటే అని ఎన్ని నామరూపాలతో తెలియబడినాయి. ఏకంగా అద్వయంగా ఉన్నది చైతన్యమైన ఆత్మే అని స్పష్టంగా తెలిసింది. శరీరం, మనసు, బుద్ధి, అహంకారము, జీవభావం సర్వము కరిగి బ్రహ్మభావంలో ఐక్యమై పోవటాన్ని అనేక ఉపమానాలతో అనుపమానంగా, అప్రూపంగా, అద్భుతంగా అందించగలిగిన జనక మహారాజు ధన్యుడు. జనక వాస ఆహా, నిష్కలంకము, నిత్య శుద్ధమైన ఆత్మని, చైతన్య స్వరూపాన్ని నేనే
సర్వప్రకృతికి అతీతంగా నేను ఉన్నాను. ఇంతకాలము అజ్ఞానంతో భ్రమతో ఉన్మాదను అనే జీవించాను. తెలియలేదు. ఇన్నాళ్ళు జ్ఞానం తెలిసాక ఇన్నాళ్ళు తెలియలేదు అంటుంది. చైతన్యంగా ఉంటాం అన్నమాట. ఇంతకాలము ఈ మనసు శరీరాలు నేను అనుకుని వాటి అనుభవాలే నా అనుకుని బాధామయ పరిమిత జీవితాన్ని గడిపిన నా అజ్ఞానానికి సిగ్గుపడుతున్నాం. అంతే కదా, మనం కూడా తెలియక ముందు అలాగే బాధపడ్డాం కదా. తెలిసాక మనకి ఇదంతా మనకెందుకు ఉన్నట్టు లేనట్టు మనకు అర్థమైంది. ఏ భావన అంటలేదు నాకు. తన అజ్ఞానాన్ని చింతిస్తూ ఆత్మానుభవం పొందిన సాధకుడు అనుకుంటున్న మాటలు ఇవి. ప్రకృతే పరహ ప్రకృతికి అతీతంగా తాను ఉన్నానని గ్రహించగలిగాడు. మన శరీరాలు వాటి బాధలు తను కావని తెలుసుకుని, మనసు శరీరాలు తను కాదని తెలుసుకుని తనదైన శాంత స్థితిని గుర్తించగలిగాడు కదా. తాను పరమాత్మని తెలుసుకున్నాడు. శుద్ధ చైతన్యం తానేనని, తన వల్ల సరము తెలియబడుతున్నదని, వాసనలు మన శరీరాలు కూడా తనలోనే తెలియబడుతున్నాయని, తాను నిరంజనంగా సర్వాత్మగా సర్వసాక్షిగా ఉన్నానని తెలుసుకున్నాడు. అనంతకాలం నుండి అనేక జన్మలను ఎత్తుతూ ఆ శరీరాలతో తాదాత్మ్యం చెందుతూ కష్ట సుఖాలను అనుభవిస్తూ వాసనను పోగు చేసుకుంటూ జన్మలను పెంచుకుంటూ సంసారం చక్రంలో కేవలం తన భ్రమ కారణంగా చిక్కుకుని బాధపడుతున్నాడు, బంధింపబడి ఉన్నాడు. సాంఖ్య దర్శనంలో నామరూపాత్మకమైన ఈ సర్వ జగత్తుకు కారణంగా ప్రకృతి చూపబడింది. జడమైన ఈ ప్రకృతిని పురుషుడు చైతన్యవంతం చేస్తాడని చెప్పబడింది. ఆత్మనిష్ఠుడైన అష్టావకుడు బుద్ధిని సంతృప్తిపరిచే ఈ సిద్ధాంతాల జోలికి పోకుండా తనదైన అనుభవాన్ని యథాతథంగా అందించడంలో ఆత్మ చైతన్య సర్వాన్ని చైతన్యవంతం చేస్తుందని స్పష్టంగా చెప్పారు. ఆత్మే చైతన్యంగా ప్రకృతి పురుషుని ఇద్దరిని తెలుసుకుంటుంది అని నిశ్చయంగా చెప్పుకున్నాడు. నేనే ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ జగత్తును చూపిస్తున్నాను కాబట్టి ప్రపంచం అంతా నాదే, కానీ నిజానికి నాలో ఏది లేదు. ఆత్మానుభవ స్థితులైన రాజర్షి తన ప్రస్తుత అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నేనే ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ ప్రపంచాన్ని చూపిస్తున్నాను. జడ పదార్థానికి స్వయం ప్రకాశత్వం లేదు. నా శరీరము, మనసు, బుద్ధి కూడా జడమైన పదార్థంతో నిర్మింపబడినవి. ఇవి ప్రకాశింపబడడానికి కారణం వేరుగా ఉండాలి. నాలో చైతన్యమే లేకపోతే ఈ విషయ సంబంధంగా భాషించి ఈ సర్వ ప్రపంచము ఎలా తెలియబడుతుంది? చైతన్యము ఉన్న ఇంద్రియాలు పనిచేయటం, మనసులో కలిగే సంచలనాలు, బుద్ధిలోని ఆలోచనలు కూడా తెలియబడుతున్నాయి. ప్రపంచంలో ఈ చైతన్యమే లేకపోతే జ్ఞానం ఉండే ఆకారమే ఉండేది. ఏదైనా ఉందని తెలియబడటానికి చైతన్యమే కాదు. తన కొత్తగా వచ్చిన అనుభవ జ్ఞానంతో జనకుడు తనలోని భావన లోకాలు బాహ్యంగా గుర్తింపబడుతున్న నామరూపాత్మక వస్తుమై ప్రపంచము కూడా తన వల్లనే చైతన్యం వల్లనే తీసుకుపడుతున్నాయి అని స్పష్టం చేస్తున్నారు. పరస్పర ఆధారంగా
విషయ సంబంధంగా గుర్తింపబడే విశాల విశ్వమంతా ఆత్మ చైతన్యమే తెలియబడుతుంది, ప్రకాశింపబడుతున్నది అని నిశ్చయంగా నిస్సందేహంగా చెప్తున్నారు రాజర్షి. వెంటనే పవిత్రము, పూర్ణము, ఏకమైన తన స్వస్థితిని గమనిస్తూ ఆ దృష్ట్యా నేనే ఉన్నాను, నాలో ఏది లేదు అనే సత్యాన్ని నొక్కి చెప్తున్నారు. నేనే ఉన్నాను అంటే అంతా నేనే అంతా, నేనే ఉన్నాను. ఆత్మ చిత్ స్వరూపంగా సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది, అంటే తెలియబడేటట్లు చేస్తుంది. సత్రూపంలో సర్వానికి అధిష్టానమై తానే ఉంటుంది. నేనే అంతా, నేను ఉన్నాను కదా, మొత్తం సృష్టి అవుతూ నేను నాలోనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలియబడుతున్నాయి కదా, అదే చూస్తున్నాను. అహో, నా శరీరం చూసే ప్రపంచాన్ని కూడా విస్మరించి నా గురుకృపచే పరమాత్మను తెలుసుకుంటున్నాను. క్రిందటి 2 శ్లోకాల్లోని ఆశ్చర్యం సందిగ్ధంగా వ్యక్తమయ్యింది. ఇక్కడ నుండి స్పష్టంగా తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అహో అని వాడుతూ తన అనుభవాన్ని వర్ణించడాన్ని గమనిస్తాం. అహంకారంతో, నేననే భావంతో అన్నిటినీ గుర్తిస్తుంటాం. మన శరీరాలు, అవి చూసి అనుభవించే విషయాలు కలిపితే ప్రపంచం అనబడుతుంది. ఈ ఉపకరణాల ఖచ్చితంగా నిలిచి చూసినప్పుడు వాటి అనుభవాలు కూడా లేకుండా పోతాయి. శరీరం చూసి ప్రపంచాన్ని విస్మరించిన సాధకుడు శూన్యంలో ఉండిపోతాడు. చూడబడే సర్వానికి అధిష్టానంగా ఉన్న ఆత్మానుభవంలో ఆనంద స్వరూపంగా నిలిచిపోతాడు. అందుకే జనకుడు ఇలా అంటున్నారు, పరమాత్మను ఇప్పుడు తెలుసుకుంటున్నాను అని. ఇక్కడ విలోక్యతే, తెలుసుకుంటున్నాను, చూస్తున్నాను అనే మాటని అపార్థం చేసుకోకూడదు. ఈ మాట వాడబడినప్పటికీ ఇక్కడ చూసేవాడు, చూడబడేది అవి 2 వేరుగా లేవు. అద్వయమైన ఆత్మలో ద్వంద్వాలకు తావులేదు. అయినప్పటికీ దర్శనం, చూడటం అనే మాట వాడటంతో నిశ్చయంగా చూశాను కాబట్టి సందేహం లేదు అని సాధకుడు గట్టిగా చెప్పటమే కనిపిస్తుంది. స్వయంగా చూసించే సత్యం అక్కడ ఇంకేమీ సందేహాలు ఉండవని అనుకునే సాధకుని బుద్ధికి అందేటట్టుగా చెప్పడానికి ఈ పదప్రయోగం వాడబడింది. అయితే సాధకుడికి ఈ దర్శనం ఎలా సాధ్యం అవుతుంది? గురుకృప వలన శ్రవణ మననాల ప్రభావమా, భక్తికి ఫలితమా, శ్రమించి సాధించినదా? ఎలా, ఏ విధంగా ఈ ద్వంద్వాతీత అనుభవం సాధ్యమైంది? వేదాంతుల దృష్టిలో ఆత్మ ఏ కారణానికి చెందిన కార్యం కాదు, ఏ ప్రత్యేక ప్రయత్నం వల్ల సాధింపబడిన ఫలితము కాదు, సాధన వల్ల సాధ్యమయ్యేది కూడా కాదు. ఆత్మ ఉంది, ఉంటుంది. ఇది సత్యం, ఇది నిత్యం. సాధించబడింది ఏదైనా మార్పు చెంది నశిస్తుంది. మరి నాశరహితమైన ఆత్మ నిత్యము ఉంటుంది. ఇది పరిణామరహితం.